Hi everyone, good evening. Welcome to the Bull Bear Insights. First discussing topic ఏంటి అంటే ట్రంప్ ఇంపాక్ట్ ఏదైతే మనకు ఫార్మా కంపెనీల మీద టారిఫ్ ఏదైతే 100% అన్నాడో సో దానివల్ల నిజంగా ప్రైజెస్ ఇంపాక్ట్ అవుతాయా అవ్వవా. ఒకటి ఏంటి అని అంటే ట్రంప్ రానివ్వండి, మోడీ రానివ్వండి, రాహుల్ గాంధీ రానివ్వండి, లేదా జో బైడెన్ రానివ్వండి, ఈ బిజినెస్ అనేది యుద్ధాల వరకు వెళ్ళనంత వరకు ఈ అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్. సో అందులో మనం ఎవరేది విధించినా యాజ్ అ రీటైలర్స్ మనము టాప్ని బాటమ్ని పట్టలేము. మధ్యలో వచ్చే మూవ్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే మనది. అందులో సమ్ లెవెల్స్ చూసుకొని పర్టికులర్ రిస్క్ చూసుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేసి షార్ట్ టర్మ్లో ఆర్ లాంగ్ టర్మ్లో మనీ వచ్చినప్పుడు తీసుకుంటాం అన్నట్టు, అట్లా అన్నట్టు. సో ఇక్కడ ఏంటి అని అంటే దాని ఇంపాక్ట్ ఉంటుందా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ మనకు లెవెల్స్ మ్యాచ్ అయినప్పుడు లాంగ్ వెళ్తాం ఆర్ షార్ట్ సైడ్ వెళ్తాం. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఐసిఐసిఐ లాంబార్డ్ ఏదైతే ఉందో అది ఈరోజు మనకు లెవెల్స్ లో మ్యాచ్ అవుతుంది. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో నేను చెప్పాను కదా, ఏ ఈక్విటీ తీసుకున్నా మనకు నాట్ మోర్ దెన్ 3 to 5% రిస్క్ ఉండొద్దు. రివార్డ్ కూడా 3 to 5% ఆర్ ట్రైలింగ్ చేస్తే కనుక 10% అట్లా రేంజ్ లో ఉండాలి. సో ఐసిఐసిఐ లాంబార్డ్ చూసుకుంటే కనుక ఫస్ట్ థింగ్ మనకు దీని హైలో చూసుకోండి. 1907 పైన గ్రీన్ లైన్ ఏదైతే ఉందో దానిపైన లాంగ్ వెళ్ళొచ్చు. లేదు 1873 కింద కనుక మార్కెట్ ఒక 15 minute కనుక కన్సాలిడేట్ అయితే కనుక పొజిషనల్ గా నేను చెప్పేది షార్ట్ సైడ్ వెళ్ళొచ్చు. లాంగ్ సైడ్ వెళ్తే స్టాప్ లాస్ వచ్చేసి షార్ట్ ఏదైతే ఉందో 1873 దీని కింద ఒక 15 minutes కన్సాలిడేట్ అవుతే ఎగ్జిట్. ఆర్ షార్ట్ కింద వెళ్ళినప్పుడు ఒక 1907 పైన కనుక కన్సాలిడేట్ అయితే కనుక ఎగ్జిట్ అయిపోయి లాంగ్ వెళ్ళడం అన్నట్టు. సో ఈ రేంజ్ లో ప్రైసింగ్ మనము లాంగ్ అండ్ షార్ట్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఈ గ్రీన్ లైన్ అండ్ రెడ్ లైన్ ఏదైతే ఉందో అది. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ వచ్చేసి అంటే మనకు ఎవ్రీ 3 to 5% రైజ్ లో యూ కెన్ బుక్ 50% ప్రాఫిట్ ఆర్ రిమైనింగ్ యూ కెన్ కీప్ ట్రైలింగ్ అన్నట్టు. అలా ఐసిఐసిఐ లాంబార్డ్ వచ్చేసి అట్ ది సేమ్ టైం మనకు అరబిందో ఫార్మా కూడా సేమ్ అలాగే 1119 పైన కనుక ఒక 15 minutes కన్సాలిడేట్ అయితే ఎంటైర్ డే ఎప్పుడైనా సరే డ్యూరింగ్ ది డేలో 1119 పైన కన్సాలిడేట్ అయితే వీ కెన్ ఇనిషియేట్ లాంగ్స్. స్టాప్ లాస్ వచ్చేసి 1090, 1089. లేదు 1089 కిందనే కన్సాలిడేట్ అవుతుందంటే కనుక 1190 మనం స్టాప్ లాస్ పెట్టుకొని వీ కెన్ ఇనిషియేట్ షార్ట్స్. ఓకే, ఇది అరబిందో ఫార్మాకు సంబంధించి. అండ్ కమింగ్ టు డాక్టర్ రెడ్డిస్ 1282 పైన ఒకవేళ కన్సాలిడేట్ అయితే కనుక 15 minutes అట్లా కన్సాలిడేట్ అయితే కనుక మనం పొజిషనల్ గా ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. లేదు 1239 కింద ఒక 15 minutes కన్సాలిడేట్ అయితే కనుక మార్కెట్ పడే ఛాన్స్ ఉంది డాక్టర్ రెడ్డిస్ ఏదైతే ఉందో అది. సో ఈ మూడిట్లలో కూడా ఒకటి బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అని అంటే మనకి ఇప్పుడు 1282 పైన కన్సాలిడేట్ అయ్యింది, 15 minutes పైకి వెళ్ళింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే కనుక 1282 కిందనే క్లోజ్ ఇస్తే కనుక ఇట్స్ బెటర్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ది ట్రేడ్. ఎందుకు అనంటే మార్కెట్ లో కొన్ని రూల్స్ ఉంటాయి, మనం ఫాలో అయ్యే రూల్స్ వందల కొద్ది వేల కొద్ది ఉంటాయి. మనం అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే ప్రైస్ కన్సాలిడేట్ అయ్యి క్లోజింగ్ ఎండ్ ఆఫ్ ది డే క్లోజింగ్ అనేది మన ఎంట్రీ పాయింట్ పైన ఇవ్వాలి. ఎంట్రీ పాయింట్ పైన ఇవ్వకుండా కింద ఎక్కడైనా ఇస్తుంది అంటే కనుక బెటర్ టు ఎగ్జిట్. ఎందుకంటే నెక్స్ట్ డే మార్కెట్ అపోజిట్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అదే షేర్ ప్రైస్ అయినా. సో డాక్టర్ రెడ్డిస్ కావచ్చు, అరబిందో ఫార్మా కావచ్చు, ఐసిఐసిఐ లాంబార్డ్ దీనికైనా కావచ్చు, ఏదైనా సరే జనరల్ ఇన్సూరెన్స్. ఓకేనా, సో ఇవి మనము ఈ వీక్ అనుకునే పొజిషన్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఫర్దర్. సో ఇవి వ్యాలిడ్ వచ్చేసి మనకు 1 to 2 months వరకు ఉంటుంది. సో 1 to 2 months లో ఎటువైపు వెళ్తుంది అనేది యూ కెన్ అబ్జర్వ్. ఓకే, అండ్ కమింగ్ టు నిఫ్టీ లాస్ట్ వీక్ మనం వీడియో చేసాం. నేను చెప్పాను పైన వెళ్తేనే అంటే 25,360 పైన కన్సాలిడేట్ అయితేనే మార్కెట్ లాంగ్ అన్నాను. 24,280 కింద కన్సాలిడేట్ అయితే షార్ట్ అన్నాను. 280 కింద కన్సాలిడేట్ అయితే 4 out of 4 షార్ట్ టార్గెట్స్ వచ్చినాయి. నేను అదే చెప్తా, మార్కెట్లో ఏంటి అని అంటే న్యూస్ ఎటన్నా రానివ్వండి, బ్యాడ్ న్యూస్, గుడ్ న్యూస్, వాట్ ఎవర్ అది ఎటువంటిదైనా మనం ట్రేడ్లోకి ఎంటర్ కావాలి అనుకున్నప్పుడు మన ఎంట్రీ పాయింట్ దగ్గర ఉందా, ఎంట్రీ పాయింట్కి దగ్గరలో ఉందా, స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేయడానికి రెడీ ఉన్నామా, ఫర్దర్ మూవ్ని కూడా రైట్ చేయడానికి రెడీ ఉన్నామా సైకలాజికల్ గా అనుకున్నప్పుడు మాత్రమే మనము ఎంటర్ అవ్వడం బెటర్. సో ఇప్పుడు నిఫ్టీ కూడా ఇంత పడింది, ఆల్మోస్ట్ ఒక 600 points వరకు పడింది. మోర్ దెన్ మనం ఇచ్చిన లెవెల్స్ కంటే కిందికి వచ్చేసింది. నెక్స్ట్ పడదా అని చెప్పేసి మనకు చాలా థియరీస్ వస్తాయి, న్యూస్ వస్తుంది, న్యూస్ పేపర్స్లో వస్తాయి, రకరకాల అనౌన్స్మెంట్ వెబ్సైట్లలో, యూట్యూబ్లలో లాగా లేదంటే టెలిగ్రామ్లో ఎక్కడైనా. బట్ మనకంటూ ఒక సిస్టమ్, ఒక సెటప్, ఒక లెవెల్ అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ట్రేడింగ్ లో గెటింగ్ కాగలుగుతాం. సో పడ్డంత మాత్రాన మార్కెట్ ఇమీడియట్లీ ఇంకా పడుతుందని కాదు, మార్కెట్ రైజ్ అయినంత మాత్రాన కంటిన్యూ వెళ్తుందని కాదు. అది ఎటు వెళ్ళినా మనకు లెవెల్స్ అనేది ఉండాలి. సో కమింగ్ టు నిఫ్టీ 24,870 పైన కనుక ఒక 5 minutes కనుక కన్సాలిడేట్ అయితే బుల్స్ యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ 24,629 కింద ఒక 5 minutes కనుక కన్సాలిడేట్ అయితే బేర్స్ యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా, సో స్టాప్ లాస్ వచ్చేసి 24,750 ఐదర్ బుల్స్ ఆర్ బేర్స్ కి. 24,750 కింద
దగ్గర ఒక కన్సల్టేట్ అయితే దాని కింద కన్సల్టేట్ అయితే లాంగ్ లో స్టాప్ లాస్ హిట్ అయినట్టు. లేదు మనకు షార్ట్స్ యాక్టివ్ అయ్యి 24,629 కింద కన్సల్టేట్ అయ్యి సెల్ ట్రిగ్గర్ అయ్యి 24,750 పైన కన్సల్టేట్ అయితే స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేయాల్సిందే. కమింగ్ టు టార్గెట్ వచ్చేసి ఏంటి అంటే నిఫ్టీ ఫస్ట్ టార్గెట్ 24,990, 25,110, 25,230 అండ్ 25,350. ఓకే, షార్ట్ సైడ్ అయితే కనుక 24,510, 24,390, 24,270 అండ్ 24,150 ఈ లెవెల్స్ మనకు నిఫ్టీలో పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఈ లెవెల్స్ ఎప్పటి వరకు మనకు వ్యాలిడ్ అని అంటే 30th సెప్టెంబర్ అంటే ట్యూస్డే వరకే వ్యాలిడ్. ట్యూస్డే తర్వాత ఎక్స్ట్రాడినరీ లెవెల్స్ మార్కెట్లో క్రియేట్ అయిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అంటే మెగా మూవ్ ఏదైతే ఉంటుందో లైక్ 1000 పాయింట్స్ 500 పాయింట్స్ అట్లా క్యాచ్ చేయాలి, బ్యాంక్ నిఫ్టీలో ఒక 1000-2000 పాయింట్స్ క్యాచ్ చేయాలి అనుకున్నటువంటి ఒక సెటప్ అనేది వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. సో నిఫ్టీ లెవెల్స్ మాత్రం ఇవి జస్ట్ మనకు 2 days వరకు వ్యాలిడ్. సో ఫర్దర్ ఏదన్నా కూడా విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ వీడియో. లైక్ ట్యూస్డే రోజు కంపల్సరీ నేను వీడియో చేస్తాను. అప్పుడు కొత్త లెవెల్స్ ఏవైతే నిఫ్టీ దానికి సంబంధించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ అండి.